హాయ్, అందరికీ నమస్కారం. మధ్యాహ్నంలో నేను ఉడకబెట్టిన అనపగింజల్ని అన్నంలో ఎలా తిన్నానో చూపించాను కదా. సాయంత్రం మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఉడకపెట్టిన కందగడ్డ ఉంటే దాన్ని చాట్లాగా చేసుకొని తిన్నది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒక స్నాక్ రెడీగా ఉండాలి అని పెట్టిన రోజుల నుంచి ఏదైనా కాస్త ఇలాంటి వస్తువులు అవైలబుల్గా ఉంచితే వాళ్ళే తిండి పదార్థాలు అనడం కరెక్టేమో, వాళ్ళే ఏదో ఒకటి ఇలా స్నాక్ లాగా చేసుకొని తింటుంటే మనసుకి తృప్తిగా ఉంది. చాట్ అని చెప్పాను కదా అని ఇందులో మసాలాలు ఏమీ లేవు. సింపుల్గా కాస్త ఆనియన్, టమాటా, కారపొడి, ఉప్పు, కొత్తిమీర, కాస్త నిమ్మకాయ జ్యూస్ అంతే. ఆనియన్ నేను తెప్పించడం మానేసినా సరే అప్పుడప్పుడు పిల్లలు కానీ చందు కానీ వాళ్ళకి తినాలనిపించినప్పుడు కాస్త తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు. రీసెంట్గానే పాప ఆనియన్ కావాలమ్మా అని తెప్పించుకుంది. అలా ఈరోజు వాడుకుంది తను. మా అమ్మాయి ఇలా తింటుంటే అమ్మ నీకు కావాలా టేస్ట్కి అని అడిగినప్పుడు నాకు కాస్త టెంప్టింగ్గా ఉన్నా సరే నేను ఆల్రెడీ లంచ్లో అనపగింజలు తినేసాను, కందగడ్డ తర్వాత తింటాను అని చెప్పాను. అలా ఒక్కసారి తినాలని కాదు, ఉన్న వాటిని నేను అందరికీ పోర్షన్స్ చేస్తాను, అందరికీ రావాలి కదా అన్నట్టుగా ఆలోచిస్తాను. కాస్త నూనె చుక్క వేసుకున్న విషయం నేను మిస్ అయ్యాను, చూసారు.